ఆ దేవుని బిడ్డలకు సహనం ఉండాలి. తొందరపాటు, త్వరపడి, కంగారు ఇవన్నీ మంచిది కాదు. సహనం భూమికి ఉన్నంత సహనం అంటుంటారు. భూమికి చాలా సహనం ఉంటుందంట. సహనం కోల్పోతే భూకంపాలు వస్తాయి. ప్రైజ్ లార్డ్. సహనంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి. అప్పుడే ఏలుబడి చేసే స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. చిన్న వయసు నుండి ఎన్ని శ్రమలు, కుటుంబాలు శ్రమలు, పోరాటాలు, అన్నలు అసూయపడడం అండ్ ఒట్టిగుంటలో పడవేయడం, ఐగుప్తు దేశానికి అమ్మివేయడం, కాళ్ళు చేతులు సంఖ్యలు బిగించడం, ఇనుము అతని మనసును నొప్పించడం, ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో బానిసత్వం చేయడం, అక్కడ అనేక శోధనలు రావడం, అక్కడ నుండి చెరసాలు పడవేయడం, ఎన్నో శ్రమల గుండా సాగిపోయాడు యోసేపు. కానీ అన్నీ సహించాడు. ఓ రోజు వచ్చిందండి, ఐగుప్తు దేశానికి దేవుడు అతని అధికారిగా నియమించాడు. హల్లెలూయా. కాబట్టి సహించిన వాడు ఎప్పటికీ నష్టపోడండి. ఎవరైతే సహిస్తారో, ఎవరైతే ఓర్చుకుంటారో, ఎవరైతే భరిస్తారో వాళ్ళని దేవుడు పరిపాలించే స్థాయికి, ఏలుబడి చేసే స్థితికి తీసుకెళ్తారు. చాలామందికి ఓర్పు లేక, సహనం లేక చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఓర్చుకోవాలి, సహించాలి. అప్పుడప్పుడు ఆవేశం వస్తుంటుంది, అప్పుడప్పుడు కొందరు దైవావేశం వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి ఆవేశానికి లోనైపోతూ ఉంటారు. ఆవేశపడిపోయి మాట్లాడిన మాటల్ని నోరు జారామనుకోండి, ఆ మాటలు మరలా మనం వెనక్కి తీసుకోలేదు. సహించలేక నోటికి ఎంతో సెంత మాట్లాడడం, సహించలేక కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకోవడం, సహించలేక సహించే మనసు లేక సేవకు దూరం అయిపోవడం, కృపకు దూరం అయిపోవడం, సన్నిధికి దూరం అయిపోవడం, మందిరానికి దూరం అయిపోవడం, సేవకులకు దూరం అయిపోవడం, ఇలా ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉంటాం. కనుక సహించి భరించే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాడు.